అట్లాగే లా అండ్ ఆర్డర్, ఇవాళ భద్రత అనేది చాలా అవసరం అండి. మనం చూసాము గత ప్రభుత్వాల్లో రకరకాలైనటువంటి దాడుల నిమిత్తం కావచ్చు చాలామంది మహిళలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ముఖ్యంగా శాంతి భద్రతలను పరిరక్షించడం అనేది ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటిది. అంటే వాళ్ళ యొక్క భావాలని స్వేచ్ఛగా ప్రకటించేటటువంటి హక్కు కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 6 రకాలైనటువంటి ప్రాధాన్యతలు ఏవైతే ఉన్నాయో అది పిఠాపురం నుంచే మొదలు పెడతామని చెప్పేసి ఆయన చెప్పడం చాలా ఆనందంగా ఉందని. ఎందుకంటే ప్రపంచం మొత్తం, అంటే భారతదేశం యావత్తు, ఒక భారతదేశం కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం అనేది, అంటే డెవలప్మెంట్ అనేది ఒక ఆదర్శ నియోజకవర్గం, అంటే ఒక నియోజకవర్గం అనేది ఎలా ఉండాలి అనేది పిఠాపురంతోనే మొదలు పెడుతుంది. అంటే పిఠాపురం గురించి ఇవాళ ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఒకప్పుడు పిఠాపురం అంటే కాకినాడ పక్కన ఉంది, సామర్లకోట పక్కన ఉంది, దగ్గరలో ఉందని చెప్పేసి చెప్పుకునేవాళ్ళండి పిఠాపురం. కానీ ఇవాళ అలా కాదని, నేను ఒక పిఠాపురం పౌరుడిగా నేను చెప్తున్నాను. నేను అంటే పిఠాపురం వాసికి ఇవాళ చాలా గర్వపడుతూ ఉంటానండి. నేను ఉద్యోగ నిమిత్తం విశాఖపట్నంలో ఉన్నా, సో మాది పిఠాపురమే. ఇక్కడే నేను డ్రైవర్స్ కాలనీలో ఉంటున్నాను. మా డ్రైవర్స్ కాలనీకి అంటే నేను వేరే ప్రాంతాల నుంచి వచ్చి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటూ ఉండేదండి. ఏంటనంటే రోజుకు 120 ట్రైన్లు తిరుగుతూ ఉంటాయండి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి నిమిషానికి రైల్వే గేట్ వేసేయడం వల్ల ఈ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. మొట్టమొదటిసారి నేను రాగానే ఖచ్చితంగా అంటే ఈ నాగులాపల్లి, ఉప్పాడ, కొత్తపల్లి ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఈ రైల్వే గేట్ అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా వేస్తానని చెప్పారు. ఆ రకంగా ముఖ్యంగా మా డ్రైవర్స్ కొని ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సమస్య ఉందని చెప్పగానే రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి చేస్తానని చెప్పారు. అట్లాగే మాకు పిఠాపురానికి గ్రంథాలయం గురించి అండి, మరి ఇన్ని సంవత్సరాలు గొప్ప ఘనమైనటువంటి ఎంతోమంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు పుట్టినటువంటి ఘట్టం అండి ఇది. సూర్యారాయాంధ్ర నిఘంటు లాంటి ఒక గొప్ప నిఘంటు పుట్టినటువంటి ఘట్టం మీద అంటే చదువుకోవటానికి ఒక పర్మనెంట్ బిల్డింగ్తో కూడినటువంటి గ్రంథాలయం అనేది లేదండి. గ్రంథాలయం గురించి మేము గ్రంథాలయ అధికారులు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, పిఠాపురం అంటే గ్రంథాలయ సంస్థ అనేది ఉంటుంది. ఎక్కడైనా ఒక గ్రంథాలయం పెట్టాలంటే ప్రభుత్వం తరపున ఒక గ్రంథాలయ సంస్థ అనేది ఉంటుంది. ఈ గ్రంథాలయ సంస్థ వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభుత్వం కనుక స్థలం ఇచ్చినట్లయితే మేము గ్రంథాలయం మేమే కడతాం సొంత నిధులతో అని అంటారు. అయితే ఇక్కడ ఏం చేశారు ప్రభుత్వం, మేము గతంలో వంగా గీతా గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వంగా గీతా గారిని అడిగాం. అట్లాగే దానికి ముందు పెండు దొరబా గారు కూడా మేము ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చాము. అయ్యా గ్రంథాలయ సంస్థ వాళ్ళు గ్రంథాలయం కడతామన్నారు, మీరు ఒక స్థలం ఇవ్వండి అని అన్నాం. ఏమండి ఇంత సువిశాలమైనటువంటి పిఠాపురం నియోజకవర్గంలో గ్రంథాలయం కట్టుకోవడానికి స్థలం ఇవ్వలేకపోయారండి. మరి ఇప్పుడు గ్రంథాలయం అనేది ముఖ్యంగా అందరికీ అవసరం అండి. అంటే మన ఇంట్లో చదువుకునేటటువంటి పిల్లలు ఉంటారండి, వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్ నిమిత్తం అంటే స్కూల్ అయిపోయిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ వర్క్స్ ఇస్తారు. దానికి ఏం చేయాలంటే ఆ ప్రాజెక్ట్ వర్క్ రిఫరెన్స్ బుక్స్ కావాలంటే గ్రంథాలయంకి వెళ్ళాలి. అలాగే పత్రికలు చదువుకునేటటువంటి పాఠకులు ఉంటారు. అట్లాగే ముఖ్యంగా జర్నలిస్టులు వాళ్ళకి ఏదైనా ఒక ఆర్టికల్ రాసినప్పుడు రిఫరెన్స్ కావాలంటే గ్రంథాలయానికి వెళ్ళాలి. అట్లాగే ముఖ్యంగా పీజీ చదువుకునేటువంటి విద్యార్థులకి వాళ్ళకి రిఫరెన్స్ బుక్స్ కావాలంటే గ్రంథాలయానికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయాలు పెట్టుకోలేము కదండి, ఇంట్లో అన్ని రకాలైనటువంటి పుస్తకాలని మనం పెట్టుకోలేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఆయన పుస్తకాలంటే అమితమైనటువంటి ఆసక్తి, ఆయన మంచి బుక్ రీడర్ అండి. కాబట్టి దాని గురించి నేను ఉగాది రోజు ఒక వీరుడు మరణించినటువంటి మా సోమసుందర్ లిటరేచర్స్ తరపు నుంచి ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారండి. ఆ సందర్భంలో నేను మాట్లాడగానే ఖచ్చితంగా ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం అందరికీ కూడా గ్రంథాలయం అనేది కావాలి అని చెప్పేసి ఒక మంచి గ్రంథాలయం పెడతారని చెప్పేసి ఆయన నాకు హామీ అవటం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త ఒక సమస్య ఉందనగానే ఆయన ఒక అరగంట సేపు దాని గురించి మాట్లాడారండి ప్రత్యేకించి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక సమస్య ఉంది కానీ అనగానే దాన్ని వెంటనే స్పందిస్తారండి. అది రేపు చూద్దాం, తర్వాత చూద్దాం, మీరు ఇంకోళ్ళు కలవండి అని అట్లా ఉంటుందండి. కాబట్టి ఏదైనా అంటే 10 మందికి పనికి వచ్చేటటువంటి పని, దీనివల్ల ఇన్ని వర్గాల వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, ఇది అవసరం అని అనుకుంటే దాని మీద వెంటనే స్పందిస్తారండి. వెంటనే దాని గురించి నన్ను రాసిమ్మన్నారు. అంటే గ్రంథాలయం ఇంకా ఏ బుక్స్ కావాలి వాటి అన్నిటి మీద నేను సమగ్రమైనటువంటి నివేదిక కూడా వారికి ఇవ్వటం అనేది జరిగింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి, అట్లాగే వర్మ గారికి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రెడీ చేయమని కూడా వారు ఆ రోజు చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. కాబట్టి
ఇట్లాగా ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ అట్లాగే అనేక రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా అనేక రకాలైనటువంటి పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ మా పిఠాపురం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. దానికి పిఠాపురం నియోజకవర్గం నుంచే ఆ పనులని మొదలవుతాయండి.